అందులో ఏం రాశానంటే, దేవుని దగ్గర మనం ఏదైనా అర్జీగా పెట్టుకొని మాటి మాటికి దాని గురించి మాట్లాడితే, ప్రార్థిస్తే, అడిగితే దేవుడు చేస్తాడు అన్నాను. క్వశ్చన్ ఏమిటంటే, అయితే మన జీవితంలో కొన్ని జరగవు కదా, ఎంత అడిగినా ఎందుకు జరగవు? సింపుల్. బైబిల్ ఇలా సెలవిస్తుంది, మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు గనక మీకేమీ కలుగుటలేదు అని. నువ్వు అడిగిన దాంట్లో నీ సుఖభోగం మాత్రమే ఉంటే దేవుడు ఇవ్వడు, నెరవేరదు. రెండవది, నువ్వు అడిగేది దేవునికి నచ్చుతుంది, కానీ ఇప్పుడే కాదు తర్వాత ఇవ్వాలని దేవుడు టైం కోసం సిద్ధపరిచి పెడతాడు. అది ఇప్పుడు దొరకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నువ్వు అనుకున్న దానికంటే డబుల్ ఇస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది. మూడవది, ఎందుకు దొరకదు అంటే, కొన్నిసార్లు నీకు దొరకకుండా చేస్తేనే, నీలాగా దొరకకుండా బాధపడుతున్న వాళ్ళ కోసం నువ్వు ఏడ్చి ప్రార్థిస్తే, నీ ప్రార్థనతో వారిని విడిపించాలని, వారు విడుదల పొందితే వచ్చే దీవెనని పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు ఆయన. ఆమేన్. అందుకు మీ బ్రతుకుల్లో నెరవేరకుండా ఉన్న గాయాలు, సమస్యలు, అప్పులు, బాధలు ఎలాగైతే ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు, వివాహాలు జరగకపోవడం, ఇప్పుడు మీకోసం మీరు ప్రార్థించకండి. మీలాగే బాధ ఉన్న మిగతా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయండి. మీ వల్ల బరువెక్కిన మీ హృదయం చేసిన ప్రార్థన త్వరగా నెరవేరి, నీకు నెరవేరుతూ, ఆ మందు నీకు పనిచేయదు, వాళ్ళకి పనిచేస్తుంది. త్వరగా నెరవేరి వారి జీవితంలో కలిగిన ఆశీర్వాదమే నీ పిల్లలకు ఫలం అవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగింది నీకే చాలా, నీ పిల్లలకు కావాలా? అందుకు కొన్ని నెరవేరవు. అది సంగతి. మంచిది.